హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో బెస్ట్ చాయిస్ ఎవర్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 11ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి అయితే ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ స్టార్టింగ్ సీన్లో అయితే జూ వాళ్ళ టీమ్ లీడర్ అయితే జూని అయితే తిడుతూ ఉంటారన్నమాట. ఏమంటే నువ్వు మేనేజర్ దగ్గర నీకు వచ్చినట్టు చెప్పేస్తూ ఉన్నావు, అయినా నీకు ఈ కంపెనీలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ తెలీదా ఏంటి? నువ్వు సీనియర్ చెప్పినట్టే పాటించాలి, అలాగని చెప్పి ఓవర్గా చేసావంటే నీ పతనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు. అయినా నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు జస్ట్ రికమెండేషన్ ద్వారా వచ్చావు, నీ కనెక్షన్స్ అన్నీ వాడుకొని అయితే వచ్చావు. అలా అని చెప్పి బాస్ దగ్గర నువ్వు షో ఆఫ్ చేయడానికి అసలు బాగోదు. నా ముందు గనక బాస్ ముందు గనక షో ఆఫ్ చేస్తే నీ ఉద్యోగం ఊడిపోద్ది, జాగ్రత్త అని చెప్పి ఇక్కడ జూన్ అయితే తిడుతూ ఉంటాడనమాట. జూకి అయితే ఏమర్థమవుదు తను ఏం చేశాడా అని చెప్పి. ఇంకా జూ అయితే అలా కోపంగా అయితే ఉంటాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే రూమ్ నెంబర్ 513లో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి మీకోసం డ్రై వాష్ చేసిన బట్టలు తీసుకొచ్చాను, తీసుకోండి అని చెప్పి ఆమె బట్టలు అయితే ఆమెకైతే ఇస్తుంది అనమాట. ఆమె కూడా బట్టలు అనేవి తీసుకుంటది. ఇంకా తీసుకొని నాకు అర్జెంటుగా వర్క్ ఉందని చెప్పి బయటకైతే వెళ్తూ ఉంటుంది. ఆ మాటకి హీరోయిన్ అయితే ఆమెను ఆపుతుంది అనమాట. నేను మీకోసం ఒకటైతే తీసుకువచ్చానని చెప్పగానే ఏంటది అని చెప్పి ఆవిడైతే అడుగుతుంది. నేనేం తీసుకొచ్చానంటే మా హోటల్లో చాలా పెద్ద గ్రాండ్ ఈవెంట్ అనేది జరుగుతుంది, దాంట్లో వైన్ టేస్టింగ్ పార్టీ జరుగుతుంది, అక్కడ పెద్ద పెద్ద క్లయింట్స్ అందరూ వస్తున్నారు, దాని ఇన్విటేషన్ ఇది అని చెప్పి ఆవిడకైతే ఇస్తుంది. ఆ మాటకి ఆవిడ ఆ ఇన్విటేషన్ అన్ని తీసుకొని నేను ప్రాపర్గా నీకు బిల్లు కూడా పే చేయను, కానీ నువ్వెందుకని నాకు ఇలా హెల్ప్ చేస్తున్నావు, ఎందుకని నువ్వు నాకు ఇన్విటేషన్ ఇచ్చావో నేను తెలుసుకోవచ్చా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట. ఆ మాటకి మన హీరోయిన్ అయితే ఇలా చెప్తుంది, మీరు సరిగ్గా బిల్ పే చేయట్లేదంటే దాంట్లో మా తప్పు చాలా మటుకి ఉంటుంది. మేము మీకు సర్వీస్ అనేది ఇస్తున్నాం, కానీ మీరు దాంతో సాటిస్ఫై అనేది అవ్వట్లేదు అంటే దీంట్లో మా తప్పే ఉంది కదా, మేము ఇంకా ఇంప్రూవ్ అనేది చేసుకోవాలి. నేను మీకు ఇది ఉపయోగపడుతుందని తీసుకొచ్చాను. నేను విన్నాను మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారని, ఆ బిజినెస్లో మీకు చాలా మంది క్లయింట్స్ అనేది కావాలి, ఈ పార్టీలో మీకు చాలా మంది అనేది దొరుకుతారు, ఈ బుకెట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, అందుకే మీకు హెల్ప్ చేశాను, ఎంతైనా మీరు కూడా మా క్లయింటే కదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంక ఇక్కడ ఈవిడికైతే మన హీరోయిన్ మాటలు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయన్నమాట. ఇంకా ఆమె అయితే నవ్వుతూ హీరోయిన్కి అయితే చెప్తుంది, సరే అయితే నేనైతే నీ సర్వీస్కి 5 స్టార్ రేటింగ్ అనేది ఇస్తా, అండ్ నేను బిల్ అయితే చాలా ప్రాపర్గా అయితే పే చేస్తాను, అది కూడా నీకే అని చెప్పడంతో హీరోయిన్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా ఆమెకి థ్యాంక్స్ కూడా చెప్తుంది. ఇదంతా మన హీరో అయితే తన రూమ్లో నుంచి వింటాడనమాట. మన హీరో అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు, హీరోయిన్కి ఎలా డీల్ చేయాలో అర్థమైంది అని చెప్పి. ఇంకా హీరో కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఇక్కడ మన హీరోయిన్ అయితే ఇంటికి వస్తుంది, అమ్మ నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పి అంటది. కానీ ఆ ఇంట్లో అమ్మ వాళ్ళైతే ఉండరు. తన తమ్ముడు అయితే అంట్లు అనేవి తోముతాడనమాట. ఇంకా తన తమ్ముడు చెప్తాడు, అక్క టేబుల్ మీద ఫుడ్ అనేది పెట్టాను, నువ్వు వెళ్ళి భోజనం చేయి అని చెప్పి. అంటే ఏం చేస్తున్నావు, డిష్ వాషెస్ క్లీన్ చేస్తున్నావా, అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతారన్నమాట. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఇలా చెప్తాడు, అమ్మ నాన్న అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు అనేది తీసుకురావడానికి వెళ్ళారక్క, సరే అక్కడ ఫుడ్ ఉందన్నాను కదా, నువ్వు వెళ్ళి భోజనం చేయి అని అనగానే హీరోయిన్ కూడా తింటూ ఉంటుంది. అక్క నీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అంటాడనమాట. ఏంటి అని అడగగానే భోజనం చేసేటప్పుడు అమ్మ నీ గురించి శాంగ్లిన్ గురించి చాలా మట్టికి అడుగుతుంది, మనం వాళ్ళ దగ్గర ఈ విషయం దాస్తే మంచిది కాదనిపిస్తుంది, ఎప్పటికైనా వాళ్ళకి నిజం అనేది మనం చెప్పాలి కదక్క, ఒక్కసారి నువ్వే ఆలోచించు ఎంతవరకు కరెక్ట్ అంటావో అని చెప్పి అంటాడనమాట. అక్క నాకు ఇంకో విషయం కూడా ఉంది, నువ్వు కాపాడినంటే నేను చెప్తాను అక్క అని చెప్పి తన తమ్ముడు అయితే అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే సరే అయితే చెప్పు అని చెప్పి అనేసరికి వాళ్ళ తమ్ముడు అయితే వచ్చి కూర్చుంటాడు చైర్లో. అక్క నేను ఆలోచిస్తున్నాను నీ గురించి, జాంగ్లిన్ గురించి, జాంగ్లిన్ నీకు తగినవాడు కాదని నాకు అనిపిస్తున్నాడు, ఎందుకంటే ఏ ప్రాబ్లంని తను ఫేస్ చేయలేడు, తన ఫ్యామిలీని ఎదిరించి నిన్ను పెళ్లి కూడా చేసుకోలేడు, నువ్వు ఒకసారి తన గురించి ఆలోచించక్క, నీకు అసలు వాడు సరి కూడా కాదు అని చెప్పి అంటాడనమాట. ఒకవేళ నువ్వు నా జాబ్ గురించి ఆలోచిస్తున్నట్టయితే ఇలా అయితే చేస్తాను, వాళ్ళ రికమెండేషన్ వల్ల నాకు జాబ్ అనేది వచ్చింది కాబట్టి నేను జాబ్ అనేది రిజైన్ చేసేసి వేరే ఎక్కడైనా జాబ్ చేస్తానక్క, నా గురించి అయితే నువ్వు కంగారు పడమాకు అని చెప్పి తన తమ్ముడు అయితే హీరోయిన్కి చెప్తాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ఓయ్ నా రిలేషన్షిప్ నేను చూసుకుంటాను, కానీ నా రిలేషన్షిప్ ఎప్పుడు నీ జాబ్కి ఎఫెక్ట్ అనేది అవ్వదు, నువ్వు శుభ్రంగా నీ జాబ్ అనేది చూసుకో, నా రిలేషన్షిప్ నేను చూసుకుంటానులే అని ఏమేమి ఆలోచించుకు అని చెప్పి అంటది. ఆ మాటకి వాళ్ళ తమ్ముడు అయితే అంటాడు, అక్క ఏం జరిగినా సరే నువ్వు మాత్రం నా దగ్గర ఏ విషయమో దాయకక్క అని చెప్పి అంటాడు. ఆ మాటకి వాళ్ళ తమ్ముడికి అయితే హీరోయిన్ చెప్తాదనమాట, సరే బాబా సరే నాకు అర్థమైంది, కానీ నన్ను లేసుకించడం ఆపే, నేను భోజనం చేయొద్దా ఏంటి అని చెప్పి అంటదనమాట. వాళ్ళ తమ్ముడు కూడా సరే అంటారు. ఇక్కడ మార్నింగే హీరోయిన్
హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే హీరోయిన్ కి కాల్ చేస్తాడనమాట. అమ్మ నాకు ఒక పెద్ద సమస్య వచ్చిందిరా అని చెప్పి ఆ మాటకి హీరోయిన్ అంటది, ఏమైంది నాన్న, నువ్వు సీక్రెట్ గా దాస్తున్న మనీ గురించి ఏమాత్రమేనా అమ్మకి తెలిసిందా ఏంటి అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే ఇలా చెప్తారు, దాని గురించి ఏమీ ప్రాబ్లం కాదు, మీ అమ్మ అయితే జాంగ్లిన్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళింది, అది కూడా నీ గురించి మాట్లాడడానికి. పొద్దుటే ఏం జరుగుతుందో అని చెప్పి నాకు భయంగా ఉందమ్మా అని చెప్పి అంటారు. ఈ మాటకి హీరోయిన్ అయితే అంటదన్నమాట, నాన్న నువ్వైతే కంగారు పడుకు, నేను అక్కడికి వెళ్ళి అమ్మని ఏదోలాగా తీసుకువస్తాను అని చెప్పి అంటది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే లోపలికి వెళ్తారన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడైతే అనుకుంటారు, అబ్బా ఎంత పెద్ద ఇల్లు, ఈ పెద్ద ఇంట్లో నా కూతురు సుఖపడుతుంది అబ్బా అని చెప్పి ఊహించుకొని అయితే లోపలికి అనేది వెళ్తారన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు అయితే ఇంట్లో ఉన్న అంతా చూస్తారు. ఇంకా ఇక్కడ జాంగ్లిన్ వాళ్ళ అమ్మగారితో ఇలా అంటారు, మీ ఒక్క లివింగ్ రూమే మా ఇల్లంత ఉంది, ఎంత పెద్ద ఇల్లు మీది అని చెప్పి ఆశ్చర్యంగా అయితే చెప్తారన్నమాట. కానీ జాంగ్లిన్ వాళ్ళ అమ్మగారికి ఏమీ నచ్చవు. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నేను మీకోసం చాలా డెలిషియస్ ఫుడ్ అనేది తీసుకొచ్చాను, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికిల్స్, మీకు నచ్చుతాయి అనుకున్నాను, అందుకే చేసి మరీ తీసుకొచ్చానని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అంటారన్నమాట. కానీ జాంగ్లిన్ వాళ్ళ అమ్మగారికి ఆ మాటలు అయితే ఏమీ నచ్చవు. ఇంకా జాంగ్లిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, మీరు నా కోసం అయితే ఇవన్నీ తీసుకురాలేదు, మీరు మీ కూతురు గురించి మా అబ్బాయి గురించి మాట్లాడడానికి వచ్చారు అంతే కదా అని చెప్పి అనగానే, అవును మీరు కరెక్ట్గా చెప్పారు, నాకు కొన్ని రోజుల నుంచి మీ అబ్బాయి తేడాగా అయితే కనిపిస్తున్నాడు, ఏమైందో నాకు తెలియట్లేదు, బహుశా వాళ్ళిద్దరికి ఏమైనా గొడవైందంటారా అని చెప్పి అడుగుతాదన్నమాట హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే. జాంగ్లిన్ వాళ్ళ అమ్మగారు ఏమీ మాట్లాడకపోయేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, గొడవలు పిల్లలకి సహజంలేండి, మనం పెళ్లి పనులు అనేవి ప్రారంభించేద్దాం, పెళ్లి పనుల్లో వాళ్ళు కూడా సెటిల్ అయిపోతారు, గొడవలన్నీ మానిపోతాయిలే అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అనేసరికి ఇంకా జాంగ్లిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, అవును జాంగ్లిన్ కి మీకు అమ్మాయికి చాలా అంటే చాలా పెద్ద గొడవనే అయింది, అయినా మీ అమ్మాయి మీకు ఈ విషయం అనేది చెప్పలేదా ఏంటి అని చెప్పి హీరోయిన్ వాళ్ళ మదర్ ని అడగగానే హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే అంటారన్నమాట కొంచెం కంగారు పడి, మా అమ్మాయి నాకు ఎలాంటి బ్యాడ్ న్యూసెస్ అనేవి చెప్పదు, ఎందుకంటే నేను కంగారు పడి టెన్షన్ పడతానని, ఏం జరిగిందో మీరైనా కొంచెం వివరంగా చెప్పగలరా అని చెప్పి జాంగ్లిన్ వాళ్ళ మదర్ ని అయితే అడుగుతారన్నమాట. ఇక్కడ మనకి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని చూపిస్తారన్నమాట. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే హీరోతో అడుగుతారు, మీరు వెళ్తున్నారు కదా, వెళ్లే దారిలో మిమ్మల్ని దింపేశాక నేను నా వైఫ్ అనేది పికప్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే వర్షం పడేలాగుంది, ఆమె అయితే తడిచిపోతుందని చెప్పి అనుకుంటున్నాను, అందుకే పికప్ చేసుకోవాలనుకుంటున్నాను అనగానే, ఆవిడ ఎక్కడికి వెళ్ళారో చెప్పగలరా అని చెప్పి హీరో అయితే అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ డాడీ అయితే చెప్తారు, ఆవిడ కున్సిన్ విల్లాకైతే వెళ్ళింది అని చెప్పి. ఇంకా హీరో అయితే ఇదంతా విన్నాక, సరే అయితే మనం కూడా అటువైపుగానే వెళ్తున్నాం కదా, మనం వెళ్ళే దారిలో ఆవిడ్ని పికప్ చేసుకుందామని చెప్పి అంటారన్నమాట. ఇంకా మాటకి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు కూడా థ్యాంక్స్ అని చెప్పి అంటారు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్కి అయితే ఇక్కడ జాంగ్లిన్ వాళ్ళ మదర్ అయితే చెప్తారన్నమాట, మీ అమ్మాయి వల్ల మా కంపెనీ అనేది చాలా మటుకి నాశనం అయిపోయింది, మీ అమ్మాయి మమ్మల్ని స్కామ్ చేసింది అని చెప్పి అంటారు, అందుకే మేము పెళ్ళి అనేది ఏమాత్రమూ ఫిక్స్ చేయలేదు, అందుకే హోల్డ్ అనేది పెట్టేశాము అని చెప్పి అనగానే హీరోయిన్ వాళ్ళ మదర్కి అయితే ఏం అర్థం అవుదన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే ఇలా అంటారు, మీరు మా అమ్మాయిని తప్పుగా అయితే అర్థం చేసుకున్నారు, మా అమ్మాయి ఎప్పుడు అలాంటి పనులు అయితే చేయదు, ఒకసారి మీరు మళ్ళీ కనుక్కుంటే బాగుంటుంది అనుకుంటా అని చెప్పి అంటారన్నమాట. నేను ఏ కన్ఫ్యూజన్ లేకౌట్ అనే చెప్తున్నాను, మీ అమ్మాయి చేసిన కరెక్ట్ రాంగ్ అయితే నాకు తెలియదు, కానీ మీ అమ్మాయి వల్ల మా కుటుంబం అనేది చాలా ఇబ్బంది పడింది అనేది మాత్రం నేను చెప్పగలను అని చెప్పి జాంగ్లిన్ వాళ్ళ మదర్ అయితే అంటారన్నమాట. ఈ మాటలన్నీ ఇక్కడ జాంగ్లిన్ అయితే వింటాడు కానీ ఏమీ రియాక్ట్ అవడు. ఇంకా జాంగ్లిన్ అయితే ఈ మాటలన్నీ వింటాకి బయటికి అయితే బయలుదేరతాడనమాట తన రూమ్లో నుంచి అయితే. ఇంక ఇక్కడ జాంగ్లిన్ వాళ్ళ మదర్ అయితే చెప్తారన్నమాట హీరోయిన్ వాళ్ళ మదర్కి, మీతో నేను ఇప్పటికే చాలా ఎక్కువ అయితే మాట్లాడాను, ఇక్కడితో వెళ్ళిపోతే బాగుంటుంది, మీకు కూడా వెళ్ళడానికి టైం అయినట్టుంది కదా, బయలుదేరండి అని చెప్పి జాంగ్లిన్ వాళ్ళ మదర్ అయితే అంటారన్నమాట హీరోయిన్ వాళ్ళ మదర్తో. హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే అంటది, మీరే కదా మా ఇంటికి వచ్చి హీరోని పరిచయం చేయమని అడిగారు, అందుకోసమే కదా మీకోసం నేను వెళ్ళాను, అయినా మీరు సాధించుకోలేకపోయారు, దాంట్లో నా కూతురు తప్పేముంది, మీరు చేసుకునేది మీరే అనుభవించారు అని చెప్పి ఆవిడ తెచ్చిన డిషెస్ అన్ని బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటుందన్నమాట. అలా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలని చెప్పి అనుకునేసరికి అప్పుడే అక్కడికి జాంగ్లిన్ వాళ్ళ సిస్టర్ వస్తుంది. చూసావమ్మా వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడ్డాయి, వాళ్ళ కుటుంబమే అలాంటిది, అయినా నేను ముందుగానే చెప్పాను ఆ హీరోయిన్తో పెనండిల్ అగ్రిమెంట్ చేయించుకోమని, కానీ మీరందరూ నన్నే బ్లేమ్ చేశారు, చేయించుకుని ఉంటే మనకి ఈ పరిస్థితులు ఉండేవి కాదు కదా అని అనగాని ఈ మాటలన్నీ హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే వింటారన్నమాట. ఇంకంతే హీరోయిన్ వాళ్ళ మదర్కి చాలా కోపం వచ్చేసి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. మీరు నా కూతురుతో పెనండిల్ అగ్రిమెంట్ అనేది చేయించుకోవాలనుకుంటున్నారా, నా కూతుర్ని ఎంత ఇబ్బంది పెట్టుంటారు మీరు, అయినా నా కూతురు అలాంటిది కాదు అని చెప్పి గట్టిగా అరుస్తుంటే ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే అక్కడికైతే వస్తుందన్నమాట. వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతుందో ప్రతి ఒక్కటి వింటది. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే లోపలికి వెళ్ళిపోయి,
అమ్మ ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం రా అమ్మ అని చెప్పి అడుగుతుందన్నమాట వాళ్ళ అమ్మని. ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, వీళ్ళకి ఏం చేశారో నువ్వు చెప్పమ్మా, అయినా నిన్ను ఫోర్స్ చేశారా పెండెంటల్ అగ్రిమెంట్లో సైన్ చేయమని, అని ఎలా అనుభవించావమ్మ ఇదంతా అనగానే, అమ్మ ఇంకా వదిలే అమ్మ, నేను ఇదంతా హ్యాండిల్ చేసుకున్నాను, ఇంక ఇదంతా అయిపోయింది, రా అమ్మ మనం ఇంటికి అనేది వెళ్ళిపోదాం సరేనా అని చెప్పి హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మతో అంటదన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ వాళ్ళు వెళ్ళిపోతుంటే జాంగ్లీ వాళ్ళ సిస్టర్ అయితే అంటది, తల్లి ఎలా ఉంటే కూతురు అలాగే ఉంటది కదా, అయినా తల్లి గట్టును మేస్తే కూతురు ఏమైనా చేలో వేస్తుందా ఏంటి అని చెప్పి సామెతలు అయితే పలుకుతుంది. ఇంకా వెంటనే జాంగ్లీన్ అయితే అరుచుకుంటూ వస్తాడనమాట. ఏ నోరు మూస్తావా, ఇప్పటి వరకు వాగింది చాలు అని చెప్పి జాంగ్లీన్ అయితే తన చెల్లి మీద గట్టి గట్టిగా అరుస్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా ఆ మాటకి కోపం వచ్చి అయితే అంటది, నేను మీతో అయితే విషయాన్ని తేల్చేసుకోవాలనుకుంటున్నాను, ఇదే ఆఖరిసారి అనుకుంటా నేను మీతో ఇలా మాట్లాడేది, అయినా నేనైతే చెప్తున్నాను మా అమ్మని మీరు ఇబ్బంది పెట్టకండి, నన్ను ఇప్పటి వరకు చాలా అంటే చాలా మాటలు విన్నారు, అవన్నీ నేను భరించుతూ వచ్చాను, కానీ ఇంకా నేను భరించలేను అని అనగానే జాంగ్లీన్ అయితే అంటాడు, నువ్వెందుకని వీళ్ళతో ఆఖరిసారి మాట్లాడుతానని చెప్పి అన్నావు, నాకు అర్థం కాలేదు, ఆఖరిసారి అంటే ఏంటి అని చెప్పి జాంగ్లీన్ అడిగేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే అంటదన్నమాట జాంగ్లీన్తో, మన ఫ్యామిలీ స్టేటస్ అండ్ సోషల్ స్టేటస్ డిఫరెంట్గా ఉన్న ఏదో ఒకలాగా నేను ఓవర్కమ్ చేసి నీ దగ్గరికి రావచ్చు అనుకున్నాను, కానీ నేను ఏమీ ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, నన్ను మీరు చేసేలా కూడా చేయట్లేదు, నేనంతా అలసిపోయాను, అయినా నేను అవేమీ చేయలేదని తెలుసు కదా, మీ బిజినెస్ని నేను కాదు కొలాప్స్ చేసింది, ఎవరు చేశారో కూడా నేను నిరూపించాను, అయినా సరే మీరు ఆ నింద నా మీదే వేస్తున్నారు, నేను నిరూపించుకున్నా, ఇంకా నా ఫ్యామిలీని కూడా మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు ప్రతిసారి, ఎందాకని మీ మాటల్ని మేము పడాలని చెప్పి అంటారు, మేము ఎందాకని మా ఫ్యామిలీని ఇన్సల్ట్ చేసినా నోరు మూసుకోవాలని చెప్పి అంటారు. ఈ రోజుతో అంతా ముగిసిపోయింది, ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు జాంగ్లీన్, ఇక్కడతో ప్రతి ఒక్కటి అంతమైపోయినట్టే, ఓవర్ నీకు నాకు ఉన్న రిలేషన్ కూడా అని చెప్పి హీరోయిన్ అయితే చెప్పేస్తుంది అనమాట జాంగ్లీన్కి. అయితే జాంగ్లీన్కి ఏమీ అర్థమవదు, ఇప్పటి నుంచి మీ కుటుంబానికి మా కుటుంబానికి ఏ సాన్నిహిత్యం లేదు, ఇప్పటి నుంచి మీరెవరో మేమెవరో అని చెప్పి హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మగారిని అయితే తీసుకొని బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నువ్వు జాంగ్లీన్తో బ్రేకప్ చేసుకోకమ్మా, ఒకసారి ఆలోచించమ్మా, జాంగ్లీన్ చాలా మంచివాడు అని చెప్పి చెప్తూనే ఉంటానమాట. అమ్మ నువ్వేమీ పట్టించుకోకు అని చెప్పి జాంగ్లీన్ గురించి ఏమీ మాట్లాడకని చెప్పినా వినిపించుకోదు. అమ్మ జాంగ్లీన్ నీ వెనకాలే వస్తున్నాడు, ఒకసారి మాట్లాడు తల్లి అని చెప్పి అంటదన్నమాట వాళ్ళ అమ్మగారు. సరే అమ్మ నేను మాట్లాడి తేల్చుకుంటాను, నువ్వు మాత్రం ఏమీ ఎక్కువగా ఆలోచించుకు, సరే ఇక్కడ ఉండు నేను వచ్చేస్తాను, నా గురించి ఏం దిగులు పడకమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మనైతే వర్షం పడలేని చోట అయితే ఉంచుతుంది అనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే జాంగ్లీన్ దగ్గరికి రిటర్న్ అయితే వెళ్తుంది. ఇంకా జాంగ్లీన్ దగ్గరికి వెళ్ళి జాంగ్లీన్కి అయితే గొడుగు అనేది పెడుతుంది అనమాట. జాంగ్లీన్ అయితే అప్పటికి ఏడవలేక అయితే ఉంటాడు. జాంగ్లీన్కి అయితే చెప్తుంది అనమాట, నేను ఆల్రెడీ నిర్ణయం అనేది తీసేసుకున్నాను జాంగ్లీన్, నా నిర్ణయాన్ని నేను మార్చుకోవాలని అయితే అనుకోవడం లేదు జాంగ్లీన్, అయినా పెళ్ళంటే రెండు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం మీ కుటుంబానికి మా కుటుంబానికి చాలా అంటే చాలా దూరం అయితే ఉంది, మన స్టేటసెస్ కూడా వేరు జాంగ్లీన్, మనం కలవడం చాలా అంటే చాలా కష్టం అనుకుంటా, అందుకే మన ఇద్దరం విడిపోతేనే మంచిది, అందరికీ బాగుంటుంది, మన ఫ్యామిలీస్ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటాయి మనం విడిపోయాక అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. ఆ మాటకి జాంగ్లీన్ అయితే అంటాడు, ఇంకొకసారి మనం ప్రయత్నిద్దాం, మన ఫ్యామిలీస్ని ఎందుకు మనం దీంట్లో ఇన్వాల్వ్ చేయడం, పెళ్లి చేసుకున్నాక మనం సపరేట్ అయిపోతాం కదా, మళ్ళీ మనం గట్టిగా ప్రయత్నిద్దాం, ఫ్యామిలీస్ని ఒప్పించే పెళ్లి చేసుకుందాం ప్లీజ్ ఒక్కసారి అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, నీకు గుర్తుందా నేను చేయలేని తప్పుకి ఆ కాన్ఫరెన్స్లో నన్ను ఫ్రేమ్ చేశారు, నేను నీకు చెప్పాలని చెప్పి చాలాసార్లు కాల్ చేశాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా నా కాల్ అనేది ఆన్సర్ కూడా చేయలేదు, అసలు నిజమేంటో కూడా కనుక్కోలేదు, అయినా నువ్వు నన్ను ఆ రోజు ప్రొటెక్ట్ చేయకపోవచ్చు, కానీ నేను మాత్రం నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను, నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నాను, నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నాకు క్షమాపణలు అనేవి చెప్తూనే వచ్చావు, కానీ నా విషయంలోకి వచ్చేసరికి ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు, దాక్కుని పోయావు, ఎందుకు జాంగ్లీన్ ఇలానే నా జీవితం అంతా నీతో గడపాలనుకుంటున్నావా, చెప్పు, నాకైతే ఇలాంటి జీవితం నీతో గడపాలని అయితే అనుకోవట్లేదు, నేనంటే చాలా అలసిపోయాను, ప్రతిదానికి నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేక అని చెప్పి అనగానే ఇక్కడ మన జాంగ్లీన్ అయితే అంటాడు, నువ్వేమనుకుంటున్నావు, నేను ప్రతిసారి నిన్ను క్షమించు అని అడుగుతున్నానంటే నేను నిన్ను పట్టించుకోవట్లేదని కాదు, నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెప్పి, దాని అర్థం ఏంటంటే నేను నిన్ను వదులుకోవాలని అనుకోలేదు, నీ కోసం మా ఇంట్లో వాళ్ళతో అరిచేవాడిని పోరాడేవాడిని, ఈ విషయం నీకైతే తెలీదు, కానీ నువ్వేం చెప్తున్నావు నేను పట్టించుకోలేదంటున్నావు, కానీ ఎప్పుడైనా నువ్వు నన్ను అడిగావా, ఎప్పుడైనా నువ్వు నన్ను పట్టించుకున్నావా చెప్పు, నీకు ఈ పని ఇష్టమా లేదా అని అడిగావా, కానీ నువ్వు ఒకటి గమనించావా లేదా, ఈ 3 సంవత్సరాల రిలేషన్షిప్లో నువ్వు ఏది చేయమంటే అది చేసేవాడిని, ప్రతిసారి నువ్వు ఆనందంగా ఉండవాలని చెప్పి ప్రతిసారి నేను ఎఫర్ట్ అనేది ఇచ్చేవాడిని, ఇటు మేనేజ్ చేసుకునేవాడిని అటు మేనేజ్ చేసుకునేవాడిని, కానీ ఎప్పుడు నువ్వు నా గురించి కేర్ చేసావు, నువ్వు ప్రతిసారి నీ గురించే కేర్ చేసుకున్నావు, నీ లైఫ్ ఎలా ఉండాలని చెప్పి కేర్ చేసుకున్నావు తప్ప దేని గురించి కాదని అరుస్తాడనమాట. ఇదంతా ఇక్కడ హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే చూస్తూ ఉంటారన్నమాట.
ఉంటుందన్నమాట. హీరో అయితే అంతా గమనిస్తూ ఉంటాడనమాట. జాంగ్లీన్ అక్కడ హీరోయిన్ మాట్లాడుకోవడం అనేది. ఇంకా జాంగ్లీన్ అలా అనేసరికి హీరోయిన్ అయితే ఇలా చెప్తుంది, నేను ప్రతిసారి నిన్ను క్షమిస్తున్నానంటే నువ్వు నాకు కావాలనే కదా, ప్రతిసారి నువ్వే తప్పు చేసినా సరే సరే అని ఒప్పుకుంటున్నానంటే నాకు నువ్వు కావాలనే చేశాను కదా, అయినా నిన్ను ఎందుకు కష్టపడమని చెప్పాను, మన జీవితాలు బాగుండాలి, నీ ఫ్యామిలీ మంచిగా ఉండాలనే చెప్పాను తప్ప దాంట్లో నేను తప్పుగా అయితే ఏమి చెప్పలేదు కదా, నీ ఒక్క రూపాయి కూడా నేనైతే తీసుకోలేదు, నేను నీకు చెప్పి అలసిపోయానేమో కానీ ఎప్పుడూ అబద్ధం అయితే చెప్పలేదు, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నేనైతే అలసిపోయాను జాంగ్లీన్ నీతో అయితే, నా వల్ల కాదు ఇంకా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి జాంగ్లీన్ అయితే అంటాడు, నీకు కావాల్సిందేంటి, ఇప్పుడు బ్రేకప్ చెప్పాలని అంతేనా, సరే అయితే ఇప్పటి నుంచి నువ్వెవరో నేనెవరో, ఇప్పటి నుంచి నీకు నాకు సంబంధం అయితే లేదు అని చెప్పి జాంగ్లీన్ అయితే చెప్పేస్తాడనమాట. ఇంకా మాటకి హీరోయిన్ కూడా ఏమీ మాట్లాడదు. సరే అని చెప్పి జాంగ్లీన్ చేతిలో గొడుగు అనేది పెట్టేస్తుందన్నమాట. ఇంకా అలా అంబ్రెల్లా అనేది పెట్టేసి హీరోయిన్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా మన హీరో అయితే చూసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి అయితే చెప్తాడు, ఈ రోజు మీరు ఈ కార్ అనేది యూజ్ చేసుకోండి, నేను ఎలాగైనా వెళ్తానులే అని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్నగారికి అయితే చెప్తాడనమాట. హీరో అయితే ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా సరే అని చెప్తాడు. ఇంకా వెంటనే అంబ్రెల్లా తీసుకొచ్చి ఇక్కడ కారు ఉంది రండి పదండి అని చెప్పి హీరోయిన్ని వాళ్ళ అమ్మగారిని అయితే తీసుకువెళ్తారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి కార్లోకి అయితే ఎక్కుతుంది. ఇంకా అలా కార్లో ఎక్కగానే ఆమె అయితే చూస్తుందన్నమాట. అక్కడ జాంగ్లీన్ అయితే అంబ్రెల్లా అనేది పాడేసి ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే అదంతా చూసి బాధతో అయితే కార్ అనేది ఎక్కైతే వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా మన హీరో కూడా దూరం నుంచి చూస్తూ ఉంటాడనమాట. ఇంకా తనైతే ఏమీ మాట్లాడలేక అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ అయితే తన వర్క్ అయితే వస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే ఫుల్ అప్సెట్లో ఉంటుందన్నమాట, తనకి బ్రేకప్ అయిందని చెప్పి. అలా నడుస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ అయితే స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. ఇంకా అక్కడే ఉన్న ఒక ఎంప్లాయీ అయితే చూస్తుందన్నమాట, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి. ఇంకా అక్కడే మన హీరో కూడా ఉంటాడనమాట. ఇంకా హీరో అయితే ఏమీ మాట్లాడలేకపోతాడు. హీరోయిన్ పరిస్థితి మొత్తం హీరోకి అయితే తెలుసు కదా, ఇంకేమీ మాట్లాడలేక తనైతే సైలెంట్గా ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ ఇలా నడుస్తూ ఉన్నప్పుడే హీరోయిన్ అయితే ఒక మిర్రర్లో చూస్తుందన్నమాట. ఇంకా హీరో ఇక్కడే ఉన్నాడని చెప్పి ఆ మిర్రర్లో చూసి అర్థం చేసుకుంటుంది. ఇంకా వెంటనే హీరో వంక అయితే చూస్తుందన్నమాట. ఇంకా హీరో వంక చూసి గుడ్ మార్నింగ్ అని చెప్పి హీరోయిన్ అయితే కొంచెం ఎంబారెస్గా రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. హీరో అయితే ఏమీ చెప్పలేకపోతాడనమాట హీరోయిన్కి అయితే. ఇంకా హీరోయిన్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాక బయటకు వచ్చేసరికి అక్కడ మియం అయితే వస్తుందన్నమాట హీరోయిన్ ఆఫీస్ దగ్గరికి. ఇంకా మియం అయితే హీరోయిన్ ఇలా అంటది, నా అంతటి నేనే తెలుసుకున్నాను నీకు జాంగ్లీన్కి బ్రేకప్ అయిందని చెప్పి, నువ్వేమీ కంగారు పడుకుదా, నా ప్లేస్కి అయితే వెళ్దామని చెప్పి మియం అనేసరికి వెంటనే హీరోయిన్ అయితే మియంని హక్ చేసుకుంటుందన్నమాట. అలా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మియం అయితే హీరోయిన్ని ఓదార్చి తన ఇంటికి అయితే తీసుకువెళ్తుంది. నాకు ఇప్పుడు నీకు ఏం చెప్పాలో అయితే తెలియట్లేదే, నీ మంచికి ఇదంతా జరిగిందని నేను అనుకుంటున్నాను, నువ్వేమీ కంగారు పడుకు అని చెప్పి అంటది. సరే తాగడానికి ఏమైనా తీసుకువస్తాను అని చెప్పి మియం అయితే వెళ్తాదన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.